హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెండమ్స్ కిచెన్. ఈరోజు వీడియోలో ఉదయం బ్రేక్ఫాస్ట్లోకైనా ఈవినింగ్ స్నాక్స్లోకైనా అప్పటికప్పుడే ఒక 10 నుంచి 15 నిమిషాల్లోనే ఇలా చిట్టి చిట్టి పునుగుల్ని, అలాగే ఈ పునుగులకి కాంబినేషన్గా టేస్టీ చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపించబోతున్నాను. పునుగులు చూసారా, పైన క్రిస్పీగా లోపల గుల్లగుల్లగా చాలా చాలా టేస్టీగా ఉంటాయి. జస్ట్ మనం 10 నుంచి 15 నిమిషాల్లోనే ఈ రెండింటిని కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా అప్పటికప్పుడే పునుగుల్ని అలాగే చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఫస్ట్ నేను చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఆ తర్వాత మనం పునుగులకి పిండిని కలిపేసుకొని వెంటనే పునుగులు వేసేసుకోవచ్చు. సో చట్నీని ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక కడాయిని పెట్టుకొని ఇందులోకి 2 టీ స్పూన్ల నూనెని వేసుకొని వేడి చేసుకోండి. నూనె వేడైన తర్వాత 3-4 వరకు మీడియం సైజులో ఉండే పండిన టమాటాలని ఇలా కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. అదేవిధంగా మీరు తినే కారానికి తగ్గట్టుగా 4-5 వరకు ఎండుమిర్చిని, 2 లేదా 3 పచ్చిమిర్చిని కూడా వేసేసుకొని రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి ఈ టమాటా ముక్కలు సగం ఉడికేంత వరకు లో టు మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకోండి. సో చూసారా, టమాటా ముక్కలు ఇలా సగం ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 4-5 వరకు పొట్టు తీసేసిన వెల్లుల్లి రెబ్బలు, 1 టీ స్పూన్ దాకా జీలకర్ర కూడా వేసేసి ఒకసారి కలుపుకొని ఈ టమాటా ముక్కలు ఇంకొంచెం మెత్తబడేంత వరకు లో టు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోండి. పెద్దగా టైం ఏం పట్టదు, తొందరగానే ఈ టమాటా ముక్కలు మెత్తబడిపోతాయి. సో చూసారా, టమాటా ముక్కలు ఇలా మెత్తబడితే సరిపోతుంది, మరీ డ్రైగా అయ్యేంత వరకు వేయించుకోకూడదు. ఇలా ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ మిశ్రమం మొత్తాన్ని కూడా పూర్తిగా చల్లారనివ్వండి. ఈ టమాటా మిశ్రమం చల్లారేలోపు మనం చట్నీకి తాలింపుని పెట్టేసుకుందాము. తాలింపు కోసం తాలింపు గిన్నెలోకి 1 టీ స్పూన్ దాకా నూనె వేసుకొని వేడి చేసుకోండి. నూనె వేడైన తర్వాత 1/2 టీ స్పూన్ చొప్పున ఆవాలు, మినపగుళ్ళు, పచ్చిశనగపప్పు అలాగే జీలకర్ర ఈ 4 పోపు దినుసులు వేసేసుకోండి. అదేవిధంగా ఎండుమిర్చిని, కరివేపాకును కూడా వేసేసుకొని తాలింపుని లో ఫ్లేమ్లోనే ఇలా చక్కగా ఎర్రగా వేగేంత వరకు వేయించేసుకొని రెడీగా పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు టమాటా మిశ్రమం పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసేసుకొని ఆల్రెడీ మనం టమాటా ముక్కలు ఉడికించుకునేటప్పుడు సాల్ట్ వేసుకున్నాం కదా, సరిపోదు అనుకుంటే ఇంకొంచెం సాల్ట్ను వేసుకొని ఈ చట్నీని బాగా మెత్తగా గ్రైండ్ చేసేసుకోండి. చూసారా, ఈ విధంగా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న ఈ చట్నీని ఒక గిన్నెలోకి తీసేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ తాలింపుని తీసుకొచ్చి చట్నీలో వేసేసుకొని కలుపుకోండి. అంతే, జస్ట్ 4-5 నిమిషాలకే ఈ చట్నీ చక్కగా రెడీ అయిపోతుంది. ఈ పునుగుల్లోకే కాకుండా ఏ బ్రేక్ఫాస్ట్తో అయినా సరే ఈ చట్నీని సర్వ్ చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. సో మనకి చట్నీ రెడీ అయిపోయింది కదా, ఇక వేడివేడిగా పునుగులు వేసుకోవడం కోసం పునుగుల పిండిని కలుపుకుందాము. పునుగుల పిండి కోసం ఇలా ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకొని ఇందులోకి 1/2 కప్పు కొంచెం పులిసిన పెరుగుని వేసుకోండి. మీ దగ్గర ఒకవేళ పులిసిన పెరుగు లేకపోతే కమ్మటి పెరుగు అయినా సరే వేసుకోవచ్చు. ఈ పెరుగుని ఎక్కడా కూడా గడ్డల్లాగా లేకుండా బాగా క్రీమీగా అయ్యేంత వరకు విస్కర్తో కానీ లేదంటే స్పూన్తో కానీ బాగా కలుపుకోండి. చూసారా, ఈ విధంగా క్రీమ్ లాగా అవ్వాలన్నమాట పెరుగు. ఈ విధంగా కలుపుకుంటేనే మీకు పునుగులు పర్ఫెక్ట్గా వస్తాయి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1.5 కప్పుల వరకు బియ్యం పిండిని వేసుకోండి. నేను ఇక్కడ సూపర్ మార్కెట్లో ప్యాకెట్స్లో దొరుకుతుంది కదా, ఆ బియ్యం పిండిని వేసుకుంటున్నాను. మీరు కావాలంటే ఇంట్లో ప్రిపేర్ చేసిన పొడి బియ్యం పిండి అయినా సరే వేసుకోవచ్చు. సో ఇలా బియ్యం పిండిని వేసుకున్న తర్వాత ఈ పెరుగులో బియ్యం పిండి బాగా కలిసేటట్లుగా చేత్తోనే కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా నీళ్ళని వేసుకుంటూ ఈ పిండిని పునుగులు వేసుకోవడానికి వీలుగా వచ్చే విధంగా పిండి కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోండి. నీళ్ళని ఒకేసారి ఎక్కువగా వేసేయద్దు, కొంచెం నీళ్ళని వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. సో చూసారా, పిండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, సన్నగా తరిగిన 2-3 పచ్చిమిర్చీల ముక్కలు, అదేవిధంగా సన్నగా తరిగిన కరివేపాకు కొద్దిగా, 1 టీ స్పూన్ దాకా జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పును కూడా వేసేసుకొని ఇవన్నీ కూడా పిండిలో కలిసేటట్లుగా బాగా కలుపుకోండి. సో కలిపిన తర్వాత మీకు ఫైనల్గా పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా పునుగులు వేసుకోవడానికి వీలుగా ఉండాలన్నమాట. మరీ పలచగా ప్రిపేర్ చేసుకోవద్దు, పునుగులు మీకు షేప్ అవుట్ అయిపోతాయి. అలాగని మరీ గట్టిగా ప్రిపేర్ చేశారంటే పిండిని మీకు పునుగులు గట్టిగా వచ్చేస్తాయి అనమాట. ఇందులో మీరు ఎక్స్ట్రాగా వంట సోడా కానీ ఏమీ వేసుకోవాల్సిన అవసరం లేదు. ఇలా పిండిని కలిపేసుకొని వెంటనే మనం పునుగులు వేసేసుకోవచ్చు. సో పునుగులు వేసుకోవడం కోసం స్టవ్ మీద కడాయిలోకి డీప్ ఫ్రైకి సరిపడా నూనెని పోసుకొని వేడి చేసుకోండి. నూనె వేడైన తర్వాత ఇలా చిన్న పునుగుల్లాగా వేసుకోండి. మరి పెద్ద సైజులో మైసూర్ బోండాలాగా కాకుండా ఇలా చిన్న సైజులో చిట్టి పునుగుల్లాగా వేసుకున్నారంటే చక్కగా వేగుతాయి అనమాట. సో పునుగులు కడాయికి సరిపడా వేసుకున్న తర్వాత వీటిని మీడియం ఫ్లేమ్లోనే ఇలా రౌండ్గా తిప్పుకుంటూ మంచిగా ఎర్రగా వేగేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి. సో పునుగులు చూసారా, ఇలా చక్కగా ఎర్రగా వేగిన తర్వాత వీటిని సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోండి.
ఇదే విధంగా మిగిలిన పిండితో కూడా పునుగులు వేసేసుకోవచ్చు. పిండిని అయితే 2-3 నిమిషాల్లోనే కలిపేసుకొని చక్కగా మనం ఈ పునుగులు వేసుకోవచ్చు. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ పునుగుల్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని మనం ప్రిపేర్ చేసిన ఈ చట్నీతో సర్వ్ చేసేసుకోండి. ఇక్కడ నేను మీకు ఒక పునుగుని తుంచి చూపిస్తున్నాను, చూసారా? పైన క్రిస్పీగా, లోపల గుల్లగుల్లగా చాలా 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 టేస్టీగా ఉంటాయి. కేవలం బియ్యం పిండి అలాగే పెరుగు ఉంటే చాలు, మనం చక్కగా ఈ పునుగుల్ని అప్పటికప్పుడే ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు కూడా తప్పకుండా ఈ పునుగులు అలాగే చట్నీ రెసిపీని ట్రై చేసి చూడండి. ట్రై చేసి టేస్ట్ చేసిన తర్వాత మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దే. అలాగే మరిన్ని ఎమ్మీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం వెంటనే మన పెండెమ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్ యూ.